సార్ నమస్తే. నమస్తే. గత 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు గత 6 నెలల నుంచి ఆయన ప్రెస్ మీట్లు లేవు, పార్టీ మీటింగ్లో లేదు, సలహాలు లేవు, మనిషే కనపడట్లా. ఏమైపోయి ఉంటాడంటారు? అసలు ఉన్నాడా? విదేశాలకు పారిపోయి ఉంటాడంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో సకల శాఖామంత్రిగా పేరు ప్రఖ్యాతులు పొంది అన్నీ నేనే, అన్నిట్లో నేనే అన్న విధంగా వ్యవహరించిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది చాలదు అన్నట్టుగా వాళ్ళ కొడుకు భార్గవరెడ్డిని కూడా సోషల్ మీడియా హెడ్గా నియమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఆడిన నాటకం, అరాచకాలు అందరం చూసాం. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 నుంచి 11 సీట్లుగా రావటానికి, పడిపోవటానికి, దిగజారటానికి ఈ పెద్ద మనిషే కారణం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాహాటంగా విమర్శిస్తున్న పరిస్థితి. మరి ఆ అధ్వాన పరిస్థితి ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ఎందుకు వచ్చింది? ఒక్కసారి మనం బ్రీఫ్గా పరిశీలిస్తే, సజ్జల రామకృష్ణారెడ్డి కెరీర్ ఎక్కడి నుంచి ప్రారంభించాడు? ఒక పత్రికా విలేకరి. సో ఒక పత్రికా విలేకరి నుంచి, సాక్షి పత్రికలో ఒక విలేకరి దగ్గర నుంచి పార్టీకి దగ్గరయ్యాడు, జగన్కి దగ్గరయ్యాడు, సలహాదారుడు అయ్యాడు. తర్వాత సకల శాఖ మంత్రిగా అన్నీ తానే నడిపాడు. నడిపిన పర్యవసానం ఈరోజు పార్టీ అనుభవిస్తూ ఉంది. అది పక్కన పెడదాం. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో A2గా ముద్ర పొందిన విజయసాయిరెడ్డిని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అసలు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీడియాలో ఒక అసందర్భంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకోవచ్చు. పూర్వకాలంలో రాజులు కోటలో ఉండేవాళ్ళు, కోట చుట్టూ కోటరీ ఉండేది, రాజు కోటరీ దాటి బయటికి రాడు, బయట ప్రజలు కోటరీ దాటి లోపలికి వెళ్ళటానికి కోటలోకి వీలు కాదు. అయినప్పటికీ అప్పట్లో రాజులు మారువేషంలో బయట ప్రజల మనోభావాలని, కష్ట నష్టాలని తెలుసుకొని పరిష్కరించి రాజ్యాన్ని పరిపాలించారు. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఆ కోటలో ఉన్నారు. కోట చుట్టూ పెద్ద కోటరీ ఉంది. ఆ కోటరీ దాటి లోపలికి వెళ్ళాలంటే మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ఇంకొకడైనా వాళ్ళకి సమర్పించుకోవాల్సిందే మినిమం 15 లక్షలు అని చెప్పాడు. ఈ వ్యవస్థ నుంచి జగన్ బయటకు వస్తే ఏమన్నా పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఉంటుందామో లేకపోతే ఉండదు అని తేల్చి చెప్పేశాడు. అంటే ఆయన ప్రస్తావించిన, ఆయన ఉద్దేశంలో కోటరీ అంటే ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి లేదా ఇంకొకరు మిథున్ రెడ్డి, ఇంకొకరు పెద్దిరెడ్డి, వీళ్ళే కదా ఆయన ప్రస్తావించింది. సో ఈ విషయం ఒక్కసారి మనం ప్రస్తావించినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు సోషల్ మీడియా యాక్టివిస్ట్గా పార్టీని అధపాతాలని తొక్కేశారు అని చెప్పి ఒక వార్త వినిపించింది. దాన్ని తెలుసుకున్న జగన్ రెడ్డి ఈరోజు ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టాడా? ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్, ఒకవేళ కేసులు, కోర్టులు, ముందస్తు బెయిలు, హాస్పిటలు, పరారీ, విదేశాలు, ఈ పరంపర అక్రమం చేసిన వాళ్ళందరూ 1 by 1 వెలుగులోకి వస్తూ ఉన్న నేపథ్యం. మరి భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు మీద ఉన్న కేసులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ముందస్తు బెయిల్కి ఆల్రెడీ అందరిలాగానే బాట పట్టారు. కోర్టులు కూడా ముందస్తు బెయిల్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి, డిస్మిస్ చేస్తూ ఉన్నాయి, డినై చేస్తూ ఉన్నాయి. ఈ పరంపర కొనసాగుతున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అవినీతి కూడా 1 by 1 వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు విచారణ స్థాయిలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కడప డిస్టిక్లో ఫారెస్ట్ ల్యాండ్ని అక్రమంగా ఆక్రమించుకున్నాడని ఒక కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా ఇంతకుముందు ఆయన చేసిన అక్రమాలన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి, ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో కూడా ఈయన ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అది భారీ పెద్ద స్కామ్. ఇవన్నీ స్కామ్స్ బయటికి రావటం వల్ల ఇప్పుడు ఈయన యాక్టివ్గా ఉంటే ఏ కేసు ఎటొచ్చి ఈయన మెడకు చుట్టుకుంటుందా అని సప్పుడు చేయకుండా సైలెంట్ అయ్యాడా? 2. మూడోది, పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు దూరం పెట్టాడా? కేసులు భయపడుతున్నాడా? మూడోది, ఒకవేళ ఏమన్నా యాక్టివ్గా ఏదన్నా మాట్లాడితే అది ఏ విధంగా ఎటొచ్చి ఎవరో కేసు పెడితే ఏ విధంగా అనుకోకుండా ఆయన గొయ్యి ఆయన తవ్వుకున్నట్టుగా ఉండకూడదు, సైలెంట్ అయితే బెటర్ అని సైలెంట్ అయ్యాడా? మూడోది, ఈ కేసుల పరంపర ఇట్లా వస్తున్నప్పుడు ఆయన చప్పుడు చేయకుండా విదేశాలకు వాళ్ళ కొడుకును పంపించాడని ఒక వార్త ఆల్రెడీ వస్తూ ఉంది. సరే, ఈయన కూడా అదే బాట ఫ్యూచర్లో పడతాడా అని మనకు వినిపిస్తూ ఉంది. ఈ వ్యూహాత్మక మౌనం విజయసాయిరెడ్డి లాగా ఇంకొక ఆప్షన్ కూడా మనకు అనిపిస్తూ ఉంది. ఫ్యూచర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ అనేది అర్థమవుతుంది. అందుకే విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడు. నాకు ఇంకొక ఆప్షన్ కూడా సకల శాఖ మంత్రి ఆలోచన విధానం ప్రకారం నాకు అనిపిస్తుంది, మనం రూల్ అవుట్ చేయలేం. మరి ఈయన కూడా ఫ్యూచర్ ఆలోచనతోటి రాజకీయం వదిలేసి వ్యవసాయం చేసుకుంటా అని విజయసాయిరెడ్డి లాగా అనడు. కానీ మరి విజయసాయిరెడ్డి చూస్తున్న చూపు బీజేపీ వైపు,
అనేది మనకు అర్థమవుతోంది. మరి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చూపు కూడా ఏమన్నా వేరే రకంగా ఆ విధంగా ఉందా? ఎందుకు అంటే రాబోయే కేసుల పరంపరైన మెడకు చుట్టుకుంటే ఈయనకి రక్షణ కల్పించాల్సింది, ఆశీస్సులు అందజేయాల్సింది సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ. సో ఆ విధమైన రక్షణ ఇమ్యూనిటీ పొందటానికి విజయసాయిరెడ్డి బాటలో ఈయన ఏమన్నా వెళ్తున్నాడా? ఇంకొక అంశం కూడా ఉంది. ఒకవేళ అట్లా వెళ్ళే ప్రయత్నం చేస్తే విజయసాయిరెడ్డి ఈయన రానిస్తాడా? రానివ్వకపోవచ్చు. సో అప్పుడు ఈయన ఇన్ని రకాల ఆందోళనతో కూడిన భయం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సైలెంట్గా చప్పుడు చేయకుండా కూర్చున్నాడా? ఇన్ని అంశాల మీద మనం ఆ విధంగా ఆలోచించవలసి వస్తుంది. ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, జగన్ రెడ్డి కావచ్చు, రాష్ట్రాన్ని దోచుకున్న ఈ ముగ్గురిని బీజేపీ జాయిన్ చేసుకునే అవకాశం ఉందంటారా? సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముందుకు పెరగాలన్నా, కమలం వికసించాలన్నా ఈక్వేషన్ ఏంటి? ఒకటి, రీజనల్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయటం. ఈ పవన్ కళ్యాణ్ నేపథ్యంలో ఉన్న పార్టీతో టైఅప్ చేసుకొని కమలం వికసించే ప్రయత్నం చేయటం. సిబిఐ, ఈడీ కేసుల్లోనే 11 సంవత్సరాలుగా బెయిల్ జీవితంగా అనుభవిస్తున్న జగన్ రెడ్డి గారికి సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ డెసిషన్ తీసుకుంటే దాని నుంచి వీళ్ళు జైలు జీవితం మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. బాబాయ్ హత్యలో కానీ, లిక్కర్ స్కామ్లో కానీ జగన్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఇవన్నీ బీజేపీ పెద్దల చేతుల్లో ఈయన జుట్టు ఉన్నదనేది వాస్తవం. ఆ విధంగా చూసినప్పుడు జగన్ రెడ్డిని ఆ విధంగా భయపడి బీజేపీ బలపడుతుందా, లేదా ఆయన్ని కిందకి పూర్తిగా మరుగున పడిచేసి కమలం వికసిస్తుందా? ఆ విధంగా చెయ్యాలి అంటే వీళ్ళకి కొంతమంది పెద్ద మనుషులుగా ఉన్నటువంటి కొంతమంది సపోర్టు అవసరం. అది విజయసాయిరెడ్డా, సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే ఇంకొకరా వాళ్ళు వ్యూహాత్మకమైన ఎలక్షన్ స్ట్రాటజీ కలిగిన పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి ఎలక్షన్కి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి ఇప్పుడే మనం ఖచ్చితంగా బీజేపీ వాళ్ళ దగ్గరికి ఈయన వెళ్తాడు లేదా వెళ్ళడు అనేది పూర్తిగా కన్ఫామ్డ్గా ఇప్పుడు చెప్పలేం. కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా రాజకీయాల్లో ఏం జరుగుతాయి అనేది చెప్పలేం. కాకపోతే కాంబినేషన్స్ మనం ఒకసారి చూసినప్పుడు రకరకాల అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. అంటే రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని ఇప్పటికే కేంద్రం మీద ప్రజల్లో కోపం భయంకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి కేసులు కావచ్చు, వివేకానంద రెడ్డి మర్డర్ కావచ్చు, రకరకాల కేసులు అండి. ఈ నేపథ్యంలో దాంట్లో పార్ట్ అయిన విజయసాయి రెడ్డిని కానీ, సజ్జల రెడ్డిని కానీ జాయిన్ చేసుకుంటే బీజేపీకి విశ్వసనీయత ఉంటుందంటారా? బీజేపీ విశ్వసనీయత అనే దానికంటే కూడా బీజేపీ మనుగడ కోసం, బీజేపీ వికసించటం కోసం ఏది అవసరమో దాన్ని చేయటానికి వెనకాడరోమో అనేది పక్క రాష్ట్రాల్లో బీజేపీ అనుసరించిన ఎలక్షన్ వ్యూహంలో మనం ఒకసారి పరిశీలించినట్టయితే మనకు అర్థమవుతూ ఉంది. సో దానికి వాళ్ళకి ఏది ఇంపార్టెంటు, ఏది ప్రయారిటీ, ఆ ప్రయారిటైజేషన్లో వ్యక్తి ఇంపార్టెంటా, కమలం వికసించటం ఇంపార్టెంటా అనే అంశం ఒకటి పరిగణలోకి తీసుకుంటారు. రెండోది, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉండి ఉండవచ్చు. సో ఈ జస్ట్ లైక్ దట్ ఎవరు వస్తే వాళ్ళు తీసుకుంటారని నేను అనటం లేదు. సో అక్కడ సబ్జెక్టివ్ కండిషన్స్, అక్కడ ఏ విధంగా వీళ్ళు ఉపయోగపడతారు, వీళ్ళకే పార్టీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని 2 అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆ విధంగా మనం బీజేపీని వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్స్పర్ట్ కాబట్టి మనం ఇప్పుడే పర్టికులర్గా చెప్పలేం. ప్రజల్లో ఉన్న ఆలోచన ఏంటంటేనండి, కమలం వికసించాలంటే ఈ దండిపాళెం బ్యాచ్ని అరెస్ట్ చేస్తే కమలం ఆటోమేటిక్గా వికసిస్తుందని చెప్పి అభిప్రాయం ఉంది. అంటే మీరు అన్నట్టుగా చాలామంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అవినీతి, అక్రమాలకి, దౌర్జన్యానికి, అది లిక్కరా, శాండా, మైనా, వైనా అని చూడకుండా జగన్ రెడ్డి గారి నేతృత్వంలో అడ్డగోలుగా వ్యవహరించిన వ్యవహారం బీజేపీకి తెలియదు అనుకోవడానికి వీల్లేదు. నంబర్ 1. నంబర్ 2, గతంలో అమిత్ షా మన చంద్రబాబు నాయుడు గారి ఇంటికి డిన్నర్ మీట్లోకి వచ్చినప్పుడు ఈ రిషికొండ ప్యాలెస్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నారు అన్న విషయం వెలుగులోకి వచ్చింది. మరి రిషికొండ గురించి ఇంత అవినీతి, అక్రమాలకి పాల్పడటమే కాకుండా రిషికొండ ప్యాలెస్ అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు 200 crores. ఇప్పుడు దాన్ని ఎవరు పే చేయాలి? గవర్నమెంట్ పే చేయాలా? అది పబ్లిక్ మనీ కదా. రెండోది, మొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు పార్లమెంట్లో లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావన చేశారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? 1,000 కోట్లు విదేశాలకి తరలిని అన్నాడు. అది అయిన తర్వాత పార్లమెంట్ సెషన్ అమిత్ షా గారు ఈయనతో, ఎంపీ గారితో చర్చలు జరిగినాయి. అంటే బీజేపీ వాళ్ళు ప్రతి విషయాన్ని, ప్రతి అవకతవకని, ప్రతి అక్రమాలని వాళ్ళ దృష్టిలో ఉన్నమాట నిజం. అన్నిటికీ మించి ఈడీ కానీ, సిబిఐ కేసెస్ కానీ,
లేదా బాబాయ్ హత్య కేసు కానీ ఇవన్నీ కూడా ఈ జగన్ రెడ్డి గారిని జైలు పాలు చేయాలి అని డెసిషన్ కనుక తీసుకుంటే బీజేపీకి అది పెద్ద పని కాదు. ఎందుకంటే సిబిఐ ఈడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నేపథ్యంలో ఉన్న సంస్థలు. కానీ ఆ విధంగా చేయకుండా నాంచుకుంటూ పోతున్నారంటే వాళ్ళు కూడా ఏదన్నా వ్యూహాత్మకమైన ఈ నాంచుడు ద్వారానే ఏమన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఇంకొకటి, నేను అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని వంశీ జుట్టు గురించి, రంగు గురించి, ఆయన తగ్గిపోయిన వెయిట్ గురించి మాట్లాడాడు. రెండోది, కొడాలి నాని బాంబే షిఫ్ట్ చేయటం, హైదరాబాద్లో అద్భుతమైన హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, ఇక్కడ ఆపరేషన్ చేయించుకోకుండా బాంబే వెళ్ళాల్సిన అవసరం ఏముందా అన్నది ప్రజల్లో ఒక ప్రశ్న. దానికి అంబటి మాట్లాడుతూ, బాంబేలో హైదరాబాద్ కంటే గొప్ప డాక్టర్లు ఉన్నారు, అందుకే అక్కడ చేర్చాము, ఇక్కడైతే అభిమానులు తాకిడి తట్టుకోలేము అన్నాడు. అభిమానులు తాకిడి తట్టుకోలేకపోయాక ఆయన ఏమి మహాత్మా గాంధీ కాదు, లేదంటే వాజ్పేయి కాదు. ఇలా ఎందుకు మాట్లాడాడంటారు అంబటి రాంబాబు? అంబటి రాంబాబు కాంబాబు కానీ మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, నేను కూడా చూశాను. అందులో నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఒకటి ఆ వీడియోలో ఆయన చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, కొడాలి నాని హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యారు, ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాడు. రెండో పాయింట్ ఆయన ఎలిగేషన్ ఏంటంటే, ఎన్డీఏ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొడాలి నాని ఏదో సీరియస్ అయింది అబ్బో అని ఏదో పెద్ద క్రియేట్ చేస్తున్నారు, ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు, ఇక్కడ ఉంటే అభిమానులు తాకిడి ఎక్కువ అవుతుందని అక్కడికి పంపించి షిఫ్ట్ చేయడం జరిగింది అన్నాడు. ఈ వీడియో షూట్ చేసినప్పుడు 3 యాంగిల్లో షూట్ చేశాడు, ఒకటి స్ట్రైట్, ఒకటి రైట్, ఒకటి లెఫ్ట్. అంత అవసరమా? 3D కెమెరాలు అంత అవసరమా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఆయన అంతటా ఆయనే చెప్పకనే ఏం అనుమానాలు కలిగించాడంటే ఈ మాటలో, కొడాలి నాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే అది దొంగ ట్రీట్మెంటా, రియల్ ట్రీట్మెంటా అనే విషయం గవర్నమెంట్కి, ప్రజలకి తెలిసే అవకాశం ఉంది. ఒక పాయింట్. రెండో పాయింట్, ఇక్కడ నుంచి ఓకే డాక్టర్ పాండా మంచి వైద్యుడు, ఎక్స్పర్ట్ సర్జన్ కాదని నేను అనట్లా, సో ఆయన దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్ళారే అని అనుకుందాం. ముంబై వెళ్ళటం వల్ల ఇంకొక అనుమానాస్పదమైన అంశం ఏంటంటే, ట్రీట్మెంట్ అయిన తర్వాత వీళ్ళు చాలా కాలం, కొన్ని నెలల దాకా ట్రీట్మెంట్ పేరుతోటి అక్కడ కంటిన్యూ అవుతారు. ప్రజలు వ్యక్తపరుస్తున్న ఇంకొక అనుమానం ఏంటంటే, ముంబై నుంచి ఈయన వేరే దేశాలకు ఏమన్నా వెళ్ళిపోయే అవకాశం ఉందా, అలా వెళ్ళకూడదని, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యంగా రావాలని, ఈ మీద కేసులు ఏదైతే పరంపర వస్తుందో లైన్, వాటిని ఆయన ఫేస్ చేసుకోవాలని, ఆయన నిర్దోషి అని నిరూపించుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక మూడో అంశం, అంబటి రాంబాబు ఈ ఒక్క మాట చెప్పేసి ప్రెస్ మీట్లో, వీడియోలో క్లోజ్ చేస్తుంటే బాగుండేది. దానికి కనెక్ట్గా ఎవరు అడిగాడో సంబంధం లేని సబ్జెక్ట్ ఇంకోటి ఏం మాట్లాడాడు, వల్లభనేని వంశీ గురించి మాట్లాడాడు. వల్లభనేని వంశీ తెల్లగా అయిపోయాడు, పాడైపోయాడు, ఖరాబ్ అయిపోయాడు, ఏదో అయిపోయింది, అబ్బో టోటల్ అప్సైడ్ అందరూ అనుకుంటున్నారు, అట్లాంటిది ఏమి లేదు, జైల్లో కలర్ ఉండదు కదా అందుకే కలర్ వేసుకోలేదు అన్నాడు. వాడి కలర్ వేసుకుంటున్నాడా లేదా ఎవడు అడిగాడు ఈయన్ని? అంటే అది మరి అదే వ్యక్తిని జగన్ అన్నయ్య అందగాడు అందుకే అరెస్ట్ చేశారన్నారుగా, మరి కొడాలి నాని అందగాడు అందుకే అరెస్ట్ చేశారని ఆయన అన్నాడుగా జగన్ అన్నయ్య. మరి ఈ అందగాడేంది, అరెస్ట్ చేయటం ఏంది, ఈయన జుట్టుకు రంగు గురించి మీడియాలో ప్రెస్లో మాట్లాడటం ఏంది, ఎవడు అడిగాడండి వీళ్ళనే? అసలు వీళ్ళందరికీ ముందస్తు బెయిలు, జైలు, హాస్పిటల్, విదేశాలకు పారిపోవటం, పోలీసులు వస్తే నోటీసు, దొంగాట ఆడటం, ఇవన్నీ పరంపర. ఒకవేళ తప్పనిసరి ఇంట్రాగేషన్కి, ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అయితే తెలియదు, మర్చిపోయే గుర్తులేదు. ఈ ఫార్ములాలో మోసబాటలో పరంపర కొనసాగుతూ ఉంది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో. సో ఈ అంబటి రాంబాబు విషయం కూడా ఆయన ఒక్కటి తప్ప ఎవరు మాట్లాడలేదు, ఎందుకో తెలియదు నాకు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఉన్నాడు, అరెస్ట్ అయ్యి ఇంట్రాగేషన్ టైంలో నాకు స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరనేది చెప్పేశాడు. సో ఈ అరెస్ట్ పరంపర నేపథ్యంలో ఏ ఒక్కరు ఎవరి పేరు చెప్తారా, ఎప్పుడు చెప్తారా, అది ఎవరు మెడక చుట్టుకుంటుందో తెలియని ఆందోళనకరమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. అంటే ఈయనేదో నేను సొద్దుపోసుని నేనేం చేయలేదు, నా మీద కేసులు పెట్టలేదని చెప్పి కెలుక్కుంటున్నట్టున్నాడు అండి. ఈయన కింద కూడా బోల్డ్ బొక్కలు ఉన్నాయి, ఈయన మీద కూడా కేసులు బయటకు వచ్చే అవకాశం ఉంది, వస్తే రేపేళ్ళండో. వాళ్ళని కించపరుస్తూ మాట్లాడా, వాళ్ళ మీద అనుమానాస్పదమైన ఆలోచనలు రేకెత్తే విధంగా మాట్లాడా, రెండవ ఉన్నాయి. ఈ యాంగిల్స్ కూడా వాస్తవంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూజలు చేస్తున్నారు. కొడాలి నాని అనే వ్యక్తి ఆరోగ్యవంతుడే తిరిగి రావాలి, కేసులు ఫేస్ చేయాలి, ఎలాగైతే వల్లభనేని వంశీ అలా ఉన్నాడో ఆయనకు తోడుగా నాని కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా పూజలు చేస్తున్నారు. కనకదుర్గ గుడికి వెళ్ళి కూడా కొబ్బరికాయలు కొట్టించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా ఆలోచించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. నాని లాంటి పోతే మాకు కొన్ని సాక్ష్యాలు తగ్గిపోతాయి, మా కేసులు కొన్ని బయటపడకుండా ఉంటాయని చెప్పి ఆలోచనతో వాళ్ళైతే ఉన్నారని చెప్పి తెలుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టిన అంబటి ఈ వ్యాఖ్యలు చేశారని కూడా తెలుస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేదా ఇలాంటి అంబటి రాంబాబు బోటాళ్ళు
జగన్ రెడ్డి బోటోళ్ళు భయాందోళనకి ఆందోళనకి గురవుతున్నారు. ఎందుకంటే ఈ కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఎప్పుడు అప్రూవర్గా మారతారో, ఎప్పుడు ఎవరి పేరు చెప్తారో అని భయాందోళన. రెండోది, ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు కోరుకునేది ఏంటంటే వీళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, మళ్ళీ ఆరోగ్యంగా ఆంధ్రప్రదేశ్ తిరిగి రావాలని, కేసులకు సహకరించాలని, నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలని కోరుకుంటున్నారు. మనం కూడా ఆ విధంగా కోరుకుందాం. అద్భుతంగా విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కొడాల నాని ఆరోగ్యవంతుడే తిరిగి రావాలని, ఆ నాని సబ్ జైల్లో ఉంటే ఈ అంబటి రాంబాబు క్యారేజీలు మోయటం మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.